మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. బంగ్లాదేశ్ లో హిందువులను వరుసపెట్టి చాలా గందరగోళంగా మానవ ప్రాణాలు తీస్తున్నారు. ఇది చాలా అరాచకమైన విధి. కేవలం హిందువులను ఇండియాలో హిందువులకు మైనారిటీలు పరిస్థితి వచ్చింది కాబట్టి బంగ్లాదేశ్ లో రాష్ట్రపతి పాలన పెట్టాలని మేము కోరుతున్నాము. అలాగే కాశ్మీర్ లో ఈ రోజు ఎంతో హృదయ విదారకంగా టూరిస్ట్ పోయేటువంటి యాత్రికులను టార్గెట్ చేసుకుని హిందువులు పేరడిగి మరీ చంపడం జరిగింది. ఈ రకమైన దుశ్చర్యలను ప్రభుత్వం వెంటనే వీటి మీద యాక్షన్ తీసుకొని పాకిస్తాన్ కు తగిన బుద్ధి చెప్పాలని మేము కోరుతున్నాము. అలాగే బెంగాల్లో రాష్ట్రపతి పాలన పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. చనిపోయినటువంటి బంగ్లాదేశ్ లో అమాయకులైన హిందువులకు ఈరోజు కాశ్మీర్ లో చనిపోయిన హిందువులకు కూడా మేము సానుభూతిని తెలియజేస్తూ వారి నిరసన మేము చేపడుతున్నాము. ఈ హిందూ బంధువులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేస్తున్నారు. భారత్ మాతాకి మహాశైలరా, మంగళవారం రోజున మన భారతదేశంలో దేశాలన్నీ కూడా ఈసారి ఉలిక్కి పడేటట్టు చేసింది పాకిస్తాన్. కానీ వారి దుశ్చర్యలను భారతదేశమే కాదు ప్రపంచ దేశాల్లో కూడా అందరూ ఖండిస్తున్నారు. ఒక్కసారి ఓ భారతీయులారా మీరందరూ మేల్కోండి. ఇంతవరకు ఎక్కడంటే అక్కడ బ్లాస్టింగ్ జరిగింది, కానీ ఇప్పుడు మాత్రము హిందువులనే మాత్రమే టార్గెట్ చేసి చంపడం అనేది చాలా హేమమైన చర్య. మనం ఎంతో ఇంట్లో కూర్చొని ఊరికే మనం టెంకాయలో వంకాయలు కొట్టుకునేట్టు కాదు. మహానుభావులారా మీరందరూ నిద్ర మేల్కోండి, రాండి, బయటికి రాండి. ఇటువంటి పాకిస్తాన్ వాళ్ళు చేసినటువంటి దుశ్చర్యలను మనందరం ఖండిస్తాం. ఒక్కసారి వచ్చి మనకు రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కు, ఓటు హక్కు ద్వారానే ఈ రాజ్యాంగాన్ని మనం తిరగరాయగలం. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా చెప్పారు, మన ఓటు హక్కుతోనే మనం ఏమైనా చేయగలం. ఈ ఓటు హక్కును మనం కరెక్ట్ గా వేసుకోగలిగి ఈనాడు వాళ్ళు ఓటు హక్కుతోనే పశ్చిమ బెంగాల్లో 28,000 మందిని ఊచకోత కోసిండ్రు, ఎంతో మందిని మానభంగాలు చేసిండ్రు. వాళ్ళని ఏ గవర్నమెంట్, ఏ నాయకుడు, ఏ రాజకీయ నాయకులు వచ్చి బయటకు వచ్చి చెప్పడం లేదు. ఇంట్లో కూర్చొని నా ఓటు నాకు వస్తుంది అని అనుకుంటున్నారు. దయచేసి రాజకీయ నాయకులారా, ఈనాడు మమ్మల్ని చంపుతారు, రేపు మిమ్మల్ని కూడా చంపుతారు. అదే టైం మీకు వస్తుంది. ఒకసారి మీరు కూడా దయచేసి ఆలోచించాలి. మీరు ఈనాడు తెల్గాం గ్రామంలో 28 మందిని అడిగి మరి హిందువా నువ్వు కాదా అని అన్యాయంగా చంపినారు. అలాగే అందులో ఒక ముస్లిం కూడా చంపినారు. మరి 20 మంది వాళ్ళు గాయపడినారు. వాళ్ళందరికీ మేము మా బద్రీల తరపున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము. మహాశైలారా మీరందరూ ఒక్కటే గమనించాలి, మనం ఎవరెవరికో ఓట్లేస్తున్నాం, మనం మర్చిపోతున్నాం. మన అగసాట్లు మనం ఇబ్బంది గురించి చేసేటువంటి వాళ్ళు మనకు ముందుండాలి. అందుకే జై భారత్ మాతాకి. భారతీయులందరూ ఒకటి కావాలి. కులము తలము వాడు వీడు అనేది వద్దు. మనం ఒకటి మన రాజ్యాంగం ప్రకారం ఏముందో మన హక్కు, ఓటు హక్కు కల్పించుకొని మనం ఆ ఓటు హక్కును కరెక్ట్ గా వినియోగించుకొని దానికి మనం సన్నద్ధం కావాలని మీ అందరినీ కోరుతున్నాను.